ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటా ఉన్నటువంటి ఈ భాగంలోని ఈ రోజున సర్వసాధారణంగా అందరూ ఒక మాట అంటూ ఉంటారు. మేము ఎంతో మంచి పనులు చేస్తూ ఉంటామండి, ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూ ఉంటామండి, అయినా మాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇంత ఫైనాన్షియల్గా ఎదగలేకపోతున్నాము, అనేక సమస్యలతోని కొట్టుమిట్టాడుతూ ఉన్నాము, ఎందువల్ల ఈ ఎఫెక్ట్స్ అన్నట్టు కొంత వస్తూ ఉంటుంది. కొందరికైతే చాలామందికి ఇన్ని పూజలు చేసేమి ఏమీ లాభం లేదని దేవుడి మీదే కోపం వచ్చేయడము, దైవ పూజల మీదే కోపం వచ్చేయడము, ఇలా ఎన్నెన్నో రకాల ప్రభావాలు మన మానవ జీవితంలో నిత్యము జరుగుతూ ఉంటాయి. అయితే శాస్త్ర ప్రకారంగా పురాణ వాంగ్మయాల ప్రకారంగా ఏమిటంటే, ఎప్పుడూ కూడా చేసిన పూజ, చదివిన మంత్రము, అలాగే దైవ దర్శనాలు ఎన్నడూ వ్యర్థమవ్వవు, ఏదో ఒక రూపంలో ఫలాన్ని ఇస్తాయి. అయితే ప్రధానంగా ఏమిటి అన్నప్పుడు రిజల్ట్స్ రావడం కోసము, అలాగే అనుకున్నవి సిద్ధించడం కోసము నవగ్రహాలు చాలా ప్రభావవంతమైనటువంటివి. ఆ నవగ్రహాలు చాలామంది గుడిలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ నవగ్రహ మండపం ఉంటుంది, తర్వాత దైవము, తర్వాత అన్ని రకాలు ఉంటాయి. అందువల్ల ప్రధానంగా చాలామంది వెళతారు, దర్శనం చేసుకుంటారు, అసలు నవగ్రహాల దగ్గరికే వెళ్ళరు, మామూలుగా వెళ్ళి ప్రధాన దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు, వచ్చేస్తారు, అట్లా ఉంటుంది. కానీ జాతక దోషాలు పోవాలంటే గ్రహస్థితులు అనుకూలించాలి. గ్రహాలు అన్నీ కూడా సహకరించినప్పుడే దైవం కూడా సహకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రహాన్ని సృష్టించింది ఎవరో కాదు, ఆ దైవమే ఆ ఒక్క గ్రహాన్ని సృష్టించినటువంటి తత్వం. అలాంటప్పుడు వాటిని కాదని నన్ను పూజించినంత మాత్రాన్ని కుదరదు అన్నట్టుగా ఉంటుంది తత్వము. అందుకే గ్రహస్థితులకి ఎప్పుడు కూడా ఏమిటయ్యా రెమెడీ అన్నప్పుడు సింపుల్, నవగ్రహాల ప్రదక్షిణం చేసుకోవడము, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, ఆయా జాతక రీత్యా అంటే మీ జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ ప్రభావాల వల్ల ఆయా ధాన్యాలను ఆవులకు తినిపించడము, అలాగే ఆ ధాన్యాలను సద్బ్రాహ్మణులకి దక్షిణపూర్వకంగా దానం చేయడము, ఇవన్నీ కూడా ఆ గ్రహాలు సంతృప్తికరంగా ఉంటుంది. ఆయా గ్రహానికి సంబంధించినటువంటి స్టోన్స్ పెట్టుకోవడము, ఉంగరాలు, ఇలాంటివన్నీ కూడా ఆ గ్రహస్థితిని అనుకూలించి చేసినటువంటి పనికి సత్ఫలితం ప్రారంభమవుతూ ఉంటుంది. అనుకున్నట్టు అవుతూ ఉంటాయి, అంత ప్రభావంగా ఉంటుంది. కాబట్టి ఆ జాతక దోషాలు పోవడానికి చెయ్యాలి. ఎన్ని దాన ధర్మాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక్కటే ఒక్క మాట ఏమిటంటే, ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, దానికి తగ్గట్టుగా కరెక్ట్గా ట్యాబ్లెట్ పడితేనే ఆ జ్వరం తగ్గుతుంది. లేదన్నప్పుడు ఇంకొక రకమైన బాధలు తగ్గుతాయి, కానీ అసలైన ఎఫెక్ట్, అసలైన ప్రాబ్లం తగ్గదు. అలాగే మన జీవితంలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా గ్రహ ప్రభావాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిస్తే శుభం కలిగి మనకి మంచి జరుగుతూ ఉంటాయండి. మంచిది. ఓం నమ శివాయ.